సో ఈ కొత్త సంవత్సరంలో మనం ఒక మంచి స్వీట్తో స్టార్ట్ చేద్దామని ఇలా సేమియా పాయసం చేస్తున్నాను. ఇది అందరూ చేసేదే, బట్ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని ఒక పక్క నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ మరిగిస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం బాదం ఇంకా క్యాష్యూస్ తీసుకున్నాను, కట్ చేసి ఉంచాను చాప్ చేసి. సో అవి వేసి బాగా వేస్తున్నాను అనమాట. మనకి ఎప్పుడు మనం ఏ కలర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అలా వేస్తూ ఉండాలి. సో నట్స్ ఎక్కువగా వేయడం వల్ల మంచి క్రంచ్ ఇంకా టేస్ట్ ఇస్తాయి, మనకి పాయసం ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇవి బాగా వేగాకనే మనం దీని మీద కిస్మిస్ వేస్తాం, లేకపోతే కిస్మిస్ మీకు తెలుసు కదా చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. సో బాగా మనం అనుకునే కలర్ వచ్చింది కదా, సో కిస్మిస్ కూడా వేసి ఒక్కసారి జస్ట్ కొన్ని సెకండ్స్ కానీ లేకపోతే ఒక 1 మినిట్ అలా చేస్తే చాలు, ఎక్కువసేపు కిస్మిస్ వేయించక్కర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1.5 కప్ నేను సేమియా తీసుకున్నా, అంటే ఇది బేకింగ్ కప్ వేసి చూస్తే 3/4 కప్ లెక్క వస్తుంది. సో ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే, నెయ్యిలో జస్ట్ ఒక 1/2 మినిట్ అలా మనం వేయిస్తే సరిపోతుంది. అదే మీరు రెగ్యులర్ సేమియా తీసుకుంటే మాత్రం ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు, రెడ్గా అయ్యేంత వరకు మీరు బాగా వేయించుకోవాలన్నమాట. రోస్టెడ్ సేమియా కాబట్టి ఎక్కువసేపు వేయించట్లేదు, రెగ్యులర్ సేమియా అయితే బాగా వేయించండి. సో ఇది బాగా వేగాక నేను ఇప్పుడు ఆల్రెడీ మరిగించిన పాల నుంచి 1 కప్పు పాలు వేసాను అనమాట. ఫస్ట్ అయితే నేను కొంచెం పాలు వేసి నేను సేమియా ఉడికిస్తాను. ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సేమియా చాలా తొందరగా థిక్ అయిపోతుంది అనమాట. మనం ఎంత మిల్క్ వేసినా దగ్గరకు వచ్చేసి మనకి అట్టకట్టేసినట్టు అయిపోతుంది కదా, అందుకే నేను బ్యాచ్ వైజ్ మిల్క్ వేసి నేను ఉడికిస్తుంటాను అన్నమాట సేమియా. అలాగా మనకి పల్చగా, అంటే మనకి పాయసం ఎలా ఏ కన్సిస్టెన్సీతో ఉండాలో అలా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే సేమియాని కొంతసేపు మీరు నీళ్ళల్లో కొంచెం మరిగించి ఒక 1/2 కప్ అలా నీళ్ళలో మరిగించి తర్వాత కూడా మిల్క్ వేయచ్చు. ఇన్కేస్ మీరు 1/2 లీటర్తో చేయాలనుకుంటే మీరు అలాగా ఒక 1/2 లీటర్ వాటర్ వేస్తే మీరు కోరుకునే కన్సిస్టెన్సీ మీకు వస్తుంది. సో ఇదిగోండి మన సేమియా బాగా ఉడికిపోయింది కదా. సో నేను ఇప్పుడు పంచదార వేస్తున్నాను. నేను ఎంత సేమియా వేసానో ఇంచుమించుగా అలా అంత పంచదార వేస్తున్నాను. మీరు తీపి ఎక్కువ తినుకుంటే దానికన్నా తక్కువ వేసుకోండి. నేను వేసింది అయితే సరిపోతుంది, లేదు ఇంకా కొంచెం స్వీట్ అంటే కొంచెం మీరు పెంచుకోవచ్చు. మనకి ఏదైనా పాయసం కూడా మరీ తీయగా ఉన్నా మనకి వెగటుగా అనిపిస్తుంది కదా, మనకి తినబుద్ధి లేదు. సో సరిపడినంత షుగర్ వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు షుగర్ ఇందులోకి కరిగే వరకు కొంచెం మనం కలుపుకుందాం. వేడి మీద తొందరగానే కరిగిపోతుంది. అదిగోండి మన పాయసం కూడా బాగానే దగ్గర పడుతుంది కదా. సో ఇప్పుడు నేను మరికొన్ని పాలు వేస్తున్నాను, అందుకే నేను ముందే మరిగించి పెట్టుకున్నాను అనమాట, పచ్చి పాలు వేయట్లేదు. మనం ఫస్ట్ నుంచి సేమ్ క్వాంటిటీ పాలు వేస్తే మీరు పచ్చి పాలు వేసేయచ్చు, ఎందుకంటే ఈ సేమియాతో పాటు పాలు కూడా మరుగుతాయి కాబట్టి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసాను, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి సేమియాకి. ఇంకా మన పాయసం అయిపోయింది. ఇంకా మనం ఫ్రై చేసుకున్న నట్స్ వేసేసుకోవడమే. ఇంకా 1 టేబుల్ స్పూన్ అలాగా నెయ్యి కూడా వేసుకోండి, అది మీకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో ఇదిగోండి మన పాయసం రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా కమ్మగా ఉందనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నిసార్లు తిన్నా మనకి సేమియా పాయసం అయితే బోర్ కొట్టదు. అండ్ ప్రతి పండగకి కంపల్సరీ చేసుకుంటాం. సో ఈ విధంగా ఈసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే బాయ్.